హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు మీకు ఒక కథ చెప్తున్నాం. ఆ కథ పేరు ఏంటంటే ద ప్యాట్రిజ్ అండ్ ద ఫాక్స్. మనం కథ స్టార్ట్ చేద్దాం. అనగా ఒక అడవిలో ఒక చెట్టు పైన ప్యాట్రిజ్ కూర్చొని ఉంది. ఆ ప్యాట్రిజ్కి ఒక ఫీలింగ్ అనిపించింది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ స్కైలో నుంచి ఏంటిదో పడుతున్నట్టు. చూసేసరికి ఆ స్కై పడిపోతున్నట్టు అనిపించింది. ఆ ప్యాట్రిజ్ గట్టిగా అడిచింది, అమ్మో స్కై పడిపోతుంది అని. ప్యాట్రిజ్ అనుకుంది, వెంటనే వెళ్ళి ఈగల్కి చెప్పాలి అనుకుంది. ప్యాట్రిజ్ చెట్టు దిగి నడుస్తూ వెళ్తుంది ఈగల దగ్గరికి. దారిలో ప్యాట్రిజ్కి ఉడ్గ్రౌజ్ కనపడింది. ఆ ఉడ్గ్రౌజ్ అనింది, హాయ్ ప్యాట్రిజ్, ఎక్కడికి వెళ్తున్నావు అనింది. ఆ ప్యాట్రిజ్ అనింది, నేను స్కై పడిపోతుంది, అది ఈగలకి చెప్తాకి వెళ్తున్నాను ప్యాట్రిజ్ అనింది. నేను కూడా రావచ్చా అని ఉడ్గ్రౌజ్ అడిగింది. నువ్వు తప్పకుండా రావచ్చు అని ప్యాట్రిజ్ అనింది. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో వాళ్ళకి డక్ కనపడింది. ఆ డక్ అనింది, హాయ్ ప్యాట్రిజ్, హాయ్ ఉడ్గ్రౌజ్ అనింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో అనింది డక్. నేను స్కై పడిపోతుంది, అది ఈగలకి చెప్తాకి వెళ్తున్నాం. ఓ అవునా, నేను కూడా రావచ్చా మీతో అని డక్ అడిగింది. తప్పకుండా రావచ్చు, నువ్వు కూడా దాని వాళ్ళు ముగ్గురు కలిసి నడుస్తూ ఉన్నారు. ముగ్గురు నడుస్తూ వెళ్తుండగా వాళ్ళకి హ్యాజల్ గ్రౌజ్ కనపడింది. హ్యాజల్ గ్రౌజ్ అనింది, హలో ప్యాట్రిజ్, హలో ఉడ్గ్రౌజ్, హలో డక్. హ్యాజల్ గ్రౌజ్ అనింది, మీరు అందరు ఎక్కడికి వెళ్తున్నారు అని. అప్పుడు స్కై పడిపోతుంది, అది ఈగలకి చెప్తాకి వెళ్తున్నాము అని వాళ్ళందరూ అన్నారు. అప్పుడు హ్యాజల్ గ్రౌజ్ అడిగింది, నేను కూడా మీతో రావచ్చా అనింది. నువ్వు కూడా తప్పకుండా రావచ్చు మాతో అనింది. వాళ్ళు నలుగురు కలిసి వెళ్తూ ఉన్నారు. దానిలో వాళ్ళకి ఫాక్స్ కనపడింది. ఆ ఫాక్స్ అనింది, హాయ్ ఎవ్రీవన్, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అనింది. మేము స్కై పడిపోతుంది, అది ఈగలకి చెప్తాకి వెళ్తున్నాము అనింది. ఫాక్స్ అనింది, మీరు తప్పు రూట్లో వెళ్తున్నారు, నేను మీకు కరెక్ట్ రూట్ చూపిస్తా అని ఒక అడవి చూపించింది. సరే అయితే మమ్మల్ని కరెక్ట్ రూట్లో తీసుకెళ్ళు అని ఫాక్స్ని అడిగారు. ఆ ఫాక్స్ అనింది, అటువైపు అని. సరే అని వాళ్ళందరూ నడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళు నడుస్తా వాళ్ళు ఫాక్స్ ఇంటికి వచ్చేసారు. గ్రౌండ్లో ఒక డార్క్ హోల్లో ఫాక్స్ ఇల్లు ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఫాక్స్ వాళ్ళందరినీ. ఫాక్స్ ఆ హోల్లోకి వెళ్ళిపోయి కూర్చుంది, ఒకరు వస్తే చంపేద్దామని. ఫాక్స్ వెనకాల ఉడ్గ్రౌజ్ ఉంది, అందుకని ఆ ఉడ్గ్రౌజ్ ఫస్ట్ కిందకి వెళ్ళింది. ఆ ఉడ్గ్రౌజ్ కిందకి వెళ్ళిన వెంటనే ఫాక్స్ లాగేసుకుని తన మెడను కట్ చేసి తన వెనకాల వైపుకి తీసేసుకుంది ఫాక్స్. ఉడ్గ్రౌజ్ వెనకాల డక్ ఉంది. డక్ ఫస్ట్ కిందకి వెళ్ళిన తర్వాత ఉడ్గ్రౌజ్ తర్వాత ఆ డక్కును కూడా లాగేసుకుని తన మెడను కట్ చేసి తన వెనకాల వైపుకి వేసుకుంది ఫాక్స్. దాని తర్వాత ప్యాట్రిజ్ కిందకి వెళ్ళింది. ప్యాట్రిజ్ పట్టుకునేసరికి తను గట్టిగా అడిచింది. బయట ఒక్కటే ఉంది హ్యాజల్ గ్రౌజ్, తను పరిగెత్తుకుంటూ వెళ్ళింది హెల్ప్ చేద్దామని. వాళ్ళిద్దరూ అది ఫాక్స్తో ఫైట్ చేసి, ఫాక్స్ మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఫైట్ చేసేలోపు వాళ్ళిద్దరు ఎంత స్పీడ్గా పరిగెత్తి అంత స్పీడ్గా పరిగెత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఫాక్స్ డక్ని ఇంకా ఉడ్గ్రౌజ్ని చంపేసింది. కానీ ప్యాట్రిజ్ని హ్యాజల్ గ్రౌజ్ వాళ్ళ ఇంటికి పారిపోయారు. ఇంకా పాపం స్కై పడిపోతుందని ఈగలకి ఎవ్వరూ చెప్పలేదు పాపం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇంకా కామెంట్స్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.